వెళ్తే గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆమె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రియుడు శ్రీకాంత్తో కలిసి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంది. ప్రియుడు శ్రీకాంత్ ఇంటిపై మధుప్రియ బంధువులు దాడికి యత్నించినట్లు సమాచారం. ప్రేమ జంట ప్రస్తుతం కాగజ్ నగర్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు. డీఎస్పీ ఆఫీసులో ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మధుప్రియకు ఇప్పుడే పెళ్లి వద్దని, ఆమె భవిష్యత్తు దెబ్బతింటుందని బంధువులు సూచించగా ఇందుకు మధుప్రియ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధుప్రియకు ప్రియుడు శ్రీకాంత్తో వివాహం జరగనుంది. మధుప్రియ కుటుంబం హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటుంది. అక్కడే శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. మధుప్రియ చిన్నతనంలోనే గాయనిగా పేరు తెచ్చుకుంది. ఈమె తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు. వారిలో రెండో అమ్మాయి మధుప్రియ. తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆడపిల్లనమ్మ పాటతో గాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఏం మాట్లాడాలి? మాట్లాడితేనేమో ఇక్కడ వీళ్ళేమో లేస్తురు, మాట్లాడకపోతేనేమో పట్టుకోదాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. మొత్తానికి గిర్ర చెప్పి మనకు ఏం మాట్లాడాలి? మాట్లాడితేనేమో ఇక్కడ వీళ్ళేమో లేస్తురు, మాట్లాడకపోతేనేమో పట్టుకోదాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. మొత్తానికి గిర్ర చెప్పి మనకు పట్టుకోవచ్చు. గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆమె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రియుడు శ్రీకాంత్తో కలిసి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్కు చేరుకుంది. రాత్రి ప్రియుడు శ్రీకాంత్ ఇంటిపై మధుప్రియ బంధువులు దాడికి యత్నించినట్లు సమాచారం. ప్రేమ జంట ప్రస్తుతం కాగజ్ నగర్ పోలీసుల పర్యవేక్షణలో ఉంది. డీఎస్పీ ఆఫీసులో ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మధుప్రియకు ఇప్పుడే పెళ్లి వద్దని, ఆమె భవిష్యత్తు దెబ్బతింటుందని బంధువులు సూచించగా ఇందుకు మధుప్రియ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధుప్రియకు ప్రియుడు శ్రీకాంత్తో వివాహం జరగనుంది. మధుప్రియ కుటుంబం హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటోంది. అక్కడే శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. మధుప్రియ చిన్నతనంలోనే గాయనిగా పేరు తెచ్చుకుంది. ఆమె తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు. వారిలో రెండో అమ్మాయి మధుప్రియ. తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆడపిల్లనమ్మ పాటతో గాయకురాలిగా పేరు తెచ్చుకుంది.